హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏఎస్సి ఇంగ్లీష్ క్లాస్. నేను మీ శ్యామ్ సార్. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామో మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నట్టు. ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ అవుతున్న ప్రిపరేషన్ కరెక్ట్గా ఉందో లేదో అవేర్నెస్ వస్తుంది. అందుకే మనం ఈ క్లాస్లో హోమోనిమ్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయబోతున్నాము. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. హోమోనిమ్స్ అంటే జనరల్గా ఒకేలాంటి స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ని మనం హోమోనిమ్స్ అంటాము. అంటే ద వర్డ్స్ హ్యావింగ్ సిమిలర్ స్పెల్లింగ్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ కూడా దగ్గరగా ఉంటాయి. వాటిని ఏమంటాం? హోమోనిమ్స్ అంటాం. ఈ హోమోనిమ్స్ అనే టాపిక్ మీద మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అనేక ఎగ్జామ్స్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా సపరేట్ చేసి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. మీరు ప్రతి క్వశ్చన్ని కూడా ట్రై చేయాలి, సరేనా? ఇక లేట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి మనం సెంటెన్స్ చదువుదాము. ఇన్ మెనీ రోడ్ యాక్సిడెంట్స్ పీపుల్ బ్రేక్ దేర్ బోన్స్ మెయిన్లీ బికాస్ దేర్ వెహికల్ డాష్ ఫెయిల్స్. చాలా రోడ్ యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఏంటి? వెహికల్ యొక్క ఏది ఫెయిల్ అవుతుంది? వెహికల్ యొక్క ఆప్షన్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. వెహికల్ యొక్క బ్రేక్ ఫెయిల్ అవుతుంది అంటాము. ద రైట్ ఆన్సర్ ఈస్ BRAKE. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దగ్గరగా ఉన్న వర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. నార్మల్గా మనం బ్రేక్ అంటాం, అయితే బ్రేక్ అనేది మనం 2 రకాలుగా వాడతాం. వెహికల్స్కి ఉండేది BRAKE బ్రేక్. అయితే మనం ఏదైనా కంటిన్యూస్గా ఒక పని చేసినప్పుడు మధ్యలో కొంత గ్యాప్ తీసుకుంటాం కదా, అది కూడా బ్రేకే. కానీ దాని స్పెల్లింగ్ ఏంటి? BREAK. విరక్కొట్టడాన్ని BREAK అంటాం. బ్రేక్ చేయడాన్ని ఇదిగో బ్రేక్కి పాస్ట్ టెన్స్ వచ్చి బ్రోక్. ఇక బ్రో అంటే మీకు తెలుసు తలపైన భాగాన్ని మనం బ్రో అంటాం, ఐబ్రో అంటాం కదా, అలా అనమాట. ఇక బ్లీక్ అంటే అర్థం ఏంటంటే ఖాళీగా ఉండడం, బేర్ అంటాము. బ్లీక్ అంటే ఖాళీగా ఉండడం, బేర్ అంటాం. మీరు ఏం చేయాలంటే ఈ వీడియో చూస్తున్నప్పుడే రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోండి. ఈ 4 ఆప్షన్స్ కూడా రాసుకొని ఒక బాక్స్ లాగా అంటే ఒక గ్రూప్ లాగా పెట్టుకోండి. ఎందుకంటే అవి దగ్గరగా ఉన్న హోమోనిమ్స్ కాబట్టి చదువుకోవడం చాలా అవసరం. క్వశ్చన్ నెంబర్ 2 కానీ మనం చూసినట్టయితే వాళ్ళు క్వశ్చన్ ఏమడిగారో ఒకసారి మనం కేర్ఫుల్గా ఫాలో అవుదాం. హీ కన్ఫెస్డ్ అబౌట్ హిజ్ అఫైర్స్ అంటే అర్థం ఏంటంటే అతను చేసిన తప్పును అతను పూర్తిగా ఒప్పుకున్నాడని. యాజ్ ద డాష్ మేడ్ హిమ్ స్లీప్లెస్. అతను చేసిన తప్పుని ఎందుకు ఒప్పుకున్నాడంటే అతను చేసిన తప్పును అతనే భరించలేకపోయాడు. తప్పును ఏమంటామంటే గిల్ట్ అంటాము. GUILT గిల్ట్ అంటాము. ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడుందో చూస్తే 4th ఆప్షన్లో మనకి క్లియర్గా కనిపిస్తోంది గిల్ట్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ GILLED గిల్డ్ అంటే అర్థం ఏంటంటే క్లీన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇంకోలా చెప్పాలంటే ఫిష్కి గిల్స్ ఉంటాయి కదా, మనకి ఎలా అయితే లంగ్స్ ఉంటాయో ఫిష్కి గిల్స్ ఉంటాయి, అలా కూడా అనుకోవచ్చు. ఇక GILD గిల్డ్ అంటే దేనైనా కూడా గోల్డ్తో కోటింగ్ చేయడాన్ని గిల్డ్ అని కూడా అంటాము. ఇక గిల్డ్ GUILD గిల్డ్ అంటే ఒక కమ్యూనిటీ లేదా ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ అని కూడా అనొచ్చు. ఒక అపార్ట్మెంట్కి ఒక అసోసియేషన్ ఉంటుంది, లేదంటే కొంతమందికి ఒక యూనియన్ ఉంటుంది కదా, అలా గిల్డ్ అని చెప్పచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే గిల్డ్ అంటే ఒక అసోసియేషన్ లేదా ఒక యూనియన్ అని కూడా చెప్పచ్చు. తప్పు చేస్తే ఏమంటాము? గిల్ట్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ డాష్ ఆఫ్ ఎ మూవీ ఇస్ దిస్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఎక్కువ టైం అవసరం లేదు. వాట్ డాష్ ఆఫ్ మూవీ ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్ అంటాం. ఏమంటాం? వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్ అంటే ఎటువంటి రకమైన మూవీ. కైండ్ అంటే కేటగిరీ అంటాం కదా, అలా. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు తెలిసిన ఆప్షన్సే. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కెన్ అంటే ఒక పని చేయగలను. కీన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక కొంతమందికి తెలియకపోవచ్చు, కాన్ అంటే మోసం చేయడం. కాన్ అంటే ఏంటంటే చీట్ చేయడం, మోసం చేయడం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్టయితే ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే క్వశ్చన్. మనం మామూలుగా చేంజ్ అనే వర్డ్ వాడతాం కదా, కానీ ఎన్ని రకాలుగా వాడతాం కదా. దేన్నైనా కొంచెం మార్చడాన్ని చేంజ్ అంటాము, పూర్తిగా మారిపోవడాన్ని కూడా చేంజ్ అంటాము. నా దగ్గర 500 రూపీ నోట్ ఉంది, లేదంటే ఒక 2000 రూపీ నోట్ ఉంది, నీ దగ్గర చేంజ్ ఉందా అని అడుగుతాము. ఇలా రకరకాలుగా మనం చేంజ్ అనేది వాడుతుంటాం. దాని మీద వచ్చిన క్వశ్చన్ ఇది. ఒక చేంజ్ ఏంటంటే మారడం, ఆల్టర్ అంటే మారడం.
ఇంకొక చేంజ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనీ విషయంలో చేంజ్ అంటాము. ఇంకొక చేంజ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అవ్వడం, దాని నుంచి దీనికి మారడం. ఇంకో చేంజ్ ఏంటంటే స్విచ్, అంటే పూర్తిగా మారిపోవడానికి కూడా వస్తుంది. వాడు ఏమన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు డాష్ ద వరల్డ్ యూ షుడ్ బి ద వన్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. నువ్వు వరల్డ్ని మార్చాలి అనుకుంటే మొదటి అడుగు నువ్వే వేయాలి అన్నాడు. ఇక్కడ మార్చడం గురించి చెప్తున్నాడు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్ అంటాం. ఇవి రన్నింగ్ నోట్స్లో నీట్గా రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి సార్ ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే అంటారా అంటే, మీరు ఆలోచించండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కింద మనం ఆ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందో కూడా బ్రాకెట్లో రాస్తున్నాం. 2023 జనవరి 16th నాడు జరిగిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. మరి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అని తెలిసి కూడా ఇంపార్టెంట్ కాకుండా ఎలా ఉంటుంది కదా. సరే, ఐ డాష్ సమ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఫ్రమ్ ద సూపర్ మార్కెట్. నేను సూపర్ మార్కెట్ నుంచి కొన్ని ఐటమ్స్ కొన్నాను. కొండాన్ని మామూలుగా ఏమంటామంటే బై అంటాం, బియూవై బై. బైకి పాస్ట్ ఏంటి బాట్. మరి ఎక్కడుంది బాట్, బిఓయుజిహెచ్టి బాట్. దట్ ఈస్ ద ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దామా. బిఓయుటి బౌట్ అంటే ఒక సమయం, ఒక పీరియడ్. సో బౌట్ అంటే రాయండి టైం పీరియడ్ అని రాయండి. ఇక బోట్ అంటే మీ అందరికీ తెలుసు. బిఓటి బోట్ అంటే రోబోట్ అని రాసుకోండి. అది ఒక టెక్నికల్ టర్మ్లో వాడతాము టెక్నాలజీలో. సో బిఓటి బోట్ అంటే రోబోట్ అని రాసుకోండి. బౌట్ అంటే ఒక టైం పీరియడ్ అని రాసుకోండి. ఓకేనమ్మా. నేను మార్కెట్లో ఐటమ్స్ కొన్నాను అంటే ఐ బాట్, బిఓయుజిహెచ్టి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పచ్చు, ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, బ్రాట్ కూడా ఇవ్వచ్చు. బిఓయుజిహెచ్టి అంటే కొండం, బైకి పాస్ట్ టెన్స్. ఆర్ పెడితే ఏమవుతుంది బ్రాట్, తీసుకురావడానికి పాస్ట్ టెన్స్. బ్రింగ్ బ్రాట్, బై బాట్. చూసుకోండి, అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి వెర్బల్ ఫార్మ్స్ విషయంలో అనుకున్నంత నాలెడ్జ్ అయితే ఉండట్లేదు, ఇది నిజం. కాబట్టి వెర్బల్ ఫార్మ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అట్ ఏ పర్టికులర్ డాష్ ఆఫ్ లైఫ్ ద బాడీ గోస్ త్రూ సమ్ చేంజెస్. మన లైఫ్లో ఏదో ఒక పర్టికులర్ డాష్లో బాడీలో కొన్ని మార్పులు కనిపిస్తాయి అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటాం చెప్పండి, అంటే పర్టికులర్ డాష్ ఆఫ్ లైఫ్. పిఎల్ఏఎన్జి, ప్లేన్ అంటే ఏరోప్లేన్, సంబంధం లేదు కదా. ఇక పిఎల్ఏఐఎన్, ప్లేన్ అంటే సాఫ్ట్గా ఉండడం, సంబంధం లేదు కదా. స్టేట్ అంటే ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్, స్టేజ్ అంటే ఒక స్టెప్. ఇక్కడ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడట్లేదు. అంటే పర్టికులర్ స్టేజ్ అంటాం ఒక సమయంలో. అంటే పర్టికులర్ స్టేజ్ అంటే ఒక పర్టికులర్ సమయంలో అంటాం. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి డైరెక్ట్గా వాళ్ళు ఎటువంటి ఫిల్లింగ్ ద బ్లాంక్ ఇవ్వకుండా డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమోనిమ్ అన్నారు. సో బ్లూకి దగ్గరగా ఏది కనిపిస్తుందో మనకి సౌండ్ పరంగా చెప్పండి. బ్లూ అనే సౌండ్ని దగ్గరగా చూస్తే ఇది బెల్లో అంటాం ఫస్ట్ ఆప్షను, ఇది బిలో అంటాము, ఇది బ్లో అంటాము, ఇది బ్లూ. అదిగోండి క్వశ్చన్లో బ్లూ, ఆన్సర్లో బ్లూ. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శబ్దం అనేది సౌండ్ అనేది దగ్గరగా ఉంది, స్పెల్లింగ్ కూడా దగ్గరగా ఉంది, అఫ్ కోర్స్ సౌండ్ అనేది ఇంకా దగ్గరగా కనిపిస్తుంది, ప్రొనౌన్సియేషన్ దగ్గరగా ఉంది అంటాము. బట్ ఆప్షన్స్ యొక్క వొకాబులరీ కూడా తెలిస్తే మంచిదే కదా. బెల్లో అంటే దేనికోసమైనా కోపంగా అరవడం లేదంటే ఏడవడం. ఈ బెల్లోడ్ విత్ పెయిన్ అంటాం, కోపంగా లేదా బాధగా ఏడవడాన్ని అరవడాన్ని బెల్లోడ్ అంటాం. బిలో అంటే క్రింద, అండ్ బ్లో అంటే దేనినైనా కూడా కొట్టడం అంటాం కదా అలా. సో దానికి పాస్ట్ టెన్స్ వచ్చి బ్లూ. ఓకేమ్మా. నెక్స్ట్, ఐ థింక్ హీఈస్ ద డాష్ పర్సన్ ఫర్ దిస్ జాబ్. ఈ పనికి ఇతనే సరైన పర్సన్. చెప్పండి ఆన్సర్ ఏంటి. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ ద జాబ్ అంటాం. ఏమంటాం, ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ ద జాబ్. మీరు అబ్జర్వ్ చేశారా, రైట్ మనకి RIGHT అంటే సరైన వ్యక్తి అంటాం. మరి వాట్ ఈస్ దిస్ రైట్, RITE? ఇది ఏంటంటే సెరిమోనియల్ అంటాము. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక ప్రొసీజర్ అని కూడా అంటాం అన్నమాట. రైట్స్ అంటాం చూసారు, అంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, సెరిమోనియల్ అంటాము. ఇక ఫస్ట్ వన్ మీకు తెలుసు, రాయడం. WRAT అంటే రాయడం. ఇది చాలామంది తెలియకపోవచ్చు, ఇది రాసుకొని రన్నింగ్ నోట్స్లో. WRIGHT అంటే ఏంటంటే ఒక సృష్టికర్త అని అనుకోవచ్చు. అంటే ఎవరైనా కూడా ఆర్టిసన్ అని రాసుకోవచ్చు, క్రియేటర్ అని రాయండి పోని. WRIGHT అంటే క్రియేటర్ లేదా ఆర్టిసన్ అని రాయండి. ఓకేనమ్మా. తర్వాత క్వశ్చన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ద ప్రైమ్ మినిస్టర్ డాష్ ద నేషన్. ఇప్పుడు చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు, అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ద ప్రైమ్ మినిస్టర్ అడ్రస్డ్ ద నేషన్ ఆస్కింగ్ ఫర్ ద డాష్ ఆఫ్ ద ట్రైటర్స్. ఆస్కింగ్ ఫర్ ద అడ్రస్ ఆఫ్ ద ట్రైటర్స్.
ఆ తప్పుడు పని చేసిన వాళ్ళ యొక్క వివరాలు కోరారు. వివరాలు అంటే ఏంటి? అడ్రస్. మాట్లాడడాన్ని ఏమంటాము? అడ్రస్డ్. ఓకేనా? మిగిలినవన్నీ కూడా నార్మల్ వర్డ్సే కదా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అడ్రస్ అనేది రెండు రకాలుగా వాడతాం. నాకు వివరాలు ఇవి, చిరునామా అని కూడా అంటాం. ఆ అడ్రస్ వేరు. ఒక విషయాన్ని ఒకరికి చెప్పడానికి కూడా అడ్రస్సింగ్ అంటాం. ఇప్పుడు నేను మీతో ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే అడ్రస్ చేస్తున్నాను. నాకు మీ అడ్రస్ తెలుసా? తెలియదు. చూసారా, నాకు మీ అడ్రస్ తెలీదు. ఆ అడ్రస్ అంటే చిరునామా. నేను మీతో ఈరోజు ఇంగ్లీష్ అడ్రస్ చేస్తున్నాను అంటే కమ్యూనికేషన్ చేస్తున్నాను. అడ్రస్ అనేది డేంజరస్గా ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఆర్డర్ టు కీప్ డాష్ ఐ జాగ్ ఫర్ 45 minutes. మన రోజు జాగింగ్ కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఎందుకు చేయాలి అంటే ఫిట్గా ఉండడానికి. మరి ఫిట్గా ఉండడం అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆప్షన్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఫిట్. ఇన్ ఆర్డర్ టు కీప్ ఫిట్ అంటాం. ఇక ఫీట్ అంటే మీకు తెలుసు పాదం, FEAT. చూసారు, దీన్ని కూడా ఫీట్ అని అంటాము. కానీ దీని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఒక ట్రిక్ అంటాం కదా, ఫీట్. సర్కస్లో ఫీట్స్ చేస్తారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుంచి కొంతమంది దూకుతారు, దాన్ని ఫీట్ అంటాం అనమాట. ఒక రకమైన అడ్వెంచర్ అని కూడా అనొచ్చు. FITT. ఓకేమా, ఇక్కడ మనం FIT అనేది ముఖ్యంగా మనం దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. డ్యూ టు ద అటాక్ హిజ్ వైటల్ ఆర్గాన్స్ డాష్ ఫంక్షనింగ్. ఆ దాడి జరగడం వల్ల అతని బాడీలో ముఖ్యమైన ఆర్గాన్స్ పనిచేయడం ఆగిపోవడాన్ని ఏమంటాం చెప్పండి? సీజ్డ్. ఆగిపోవడాన్ని ఏమంటామంటే సీజ్డ్ అంటాం. CEASE అంటే గుర్తుపెట్టుకోండి, CEASE అంటే స్టాప్ అన్న మీనింగ్ వస్తుంది. CEASE అంటే ఏంటి? స్టాప్ అన్న మీనింగ్ వస్తుంది. ఇక ఫస్ట్ ఆప్షన్ మీకు తెలుసు, సముద్రాలు. సైజ్ అడ్జస్ట్ చేయడాన్ని సైజ్డ్ అంటాము. ఇక SEIZED. సో సీజ్డ్ అంటే ఏంటంటే కంట్రోల్లోకి తీసుకోవడం. ఇప్పుడు ఇల్లీగల్గా ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఒక ట్రాఫికింగ్ చేస్తున్నారు అనుకోండి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఆ విషయం తెలిస్తే ఏం చేస్తారు? ఆ ప్రోడక్ట్ని సీజ్ చేస్తారు. ఓకేనమ్మా, అదుపులోకి తీసుకోవడం అనమాట. జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఇవి మనం అనుకుంటాం ఇవన్నీ ఏంటంటే పర్వాలేదు కదా, నాకు తెలుసు కదా, నేను మేనేజ్ చేయగలను కదా అనుకుంటాం. అలా అనుకోకూడదు. మన ప్రతిదీ కూడా రన్నింగ్ నోట్స్లో చాలా నీట్గా రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫాలో అవుతున్నారమ్మా? హీ వాజ్ సపోజ్ టు డాష్ దిస్ వర్క్. ఈ పని అతనే చెయ్యాలి కదా అని అంటాం. అది ఎలా చెప్తాం చెప్పండి? హీ వాజ్ సపోజ్ టు డూ దిస్ వర్క్. ఈ పని అతనే చెయ్యాలి కదా అంటాం. హీ వాజ్ సపోజ్ టు డూ దిస్ వర్క్ అంటాం. మనం కానీ మిగిలిన ఆప్షన్స్ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ చూడండి, డ్యూ అంటే జనరల్గా కారణం. ఉదాహరణకి డ్యూ టు ద హెవీ రెయిన్ ద స్కూల్ డిక్లేర్డ్ హాలిడే అంటాం. డ్యూ టు ద హెవీ రెయిన్. సో డ్యూ అంటే కారణం అన్న ఒక మీనింగ్ వస్తుంది. పక్కన ప్రిపోజిషన్ టు పెడితే డ్యూ టు అంటే బికాస్ ఆఫ్. ఇంకో మీనింగ్ కూడా వస్తుంది, రుణం. ఓకేనమ్మా, డ్యూ అంటే బాకీ, రుణం అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఇక మనకన్నీ చూసినట్టయితే ఈ థర్డ్ ఆప్షన్కి పెద్దగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీనింగ్ లేదని చెప్పచ్చు. ఫోర్త్ ఆప్షన్లో డ్యూ ఉంది కదా, DEW. డ్యూ అంటే కొంచెం నీళ్లు పడ్డాయి అనుకోండి, తడిగా ఉందనుకోండి, వాటర్ పడింది అనుకోండి, డ్యూ అంటాం. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. రైట్, IDOL. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కానీ మనం చెప్పచ్చు. వాళ్ళు ఏమన్నారంటే సెలెక్ట్ ద అప్రోప్రియేట్ హోమోనిమ్ అన్నారు. ఫిల్లింగ్ ద బ్లాంక్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేసారు. ఐడిల్ అనే శబ్దానికి ఏ శబ్దం దగ్గరగా ఉంది అంటే ఇదిగోండి ఐడిల్. అయితే ఈ సౌండ్ బాగానే ఉంది, ఆన్సర్ అయితే వచ్చేసింది, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. IDOL అంటే విగ్రహం, బొమ్మ. ఐడిల్ వర్షిప్ అంటాం, విగ్రహారాధన. ఐడిల్ అంటే బొమ్మ, విగ్రహం. IDLE ఐడిల్ అంటే ఖాళీగా ఉండడం. ఓకేమా, ఇంకొక ఐడిల్ కూడా ఉంటుంది, IDEAL. ఐడియల్ అంటే ఎక్సలెంట్ అన్న మీనింగ్ వస్తుంది. చూసుకోండి, IDOL అంటే విగ్రహం, బొమ్మ. IDLE అంటే ఖాళీగా ఉండడం. IDEAL అంటే ఎక్సలెంట్, ఇన్స్పైరింగ్ అన్న మీనింగ్ వస్తుంది. మిగిలినవన్నీ కూడా మీకు తెలిసిన ఆప్షన్సే కదా. ఐలిడ్ మీకు తెలిసిందే, అలాగే డల్గా ఉండడం అవ్వచ్చు, బొమ్మ, డాల్, ఇవన్నీ కూడా మీకు బాగా తెలిసినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఫిల్లింగ్ ద బ్లాంక్ ఇచ్చారు చూడండి. దీస్ ప్రొడక్ట్స్ డాష్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు మన్నుతాయి అంటాం. సో దాని నాణ్యత అని కూడా అనొచ్చు, లేకపోతే వెలిడిటీ అని కూడా అంటాం. అంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఎక్కువ రోజులు ఉండడాన్ని ఏమంటాము? దీస్ ప్రొడక్ట్స్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దీస్ ప్రొడక్ట్స్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
మీరు అబ్జర్వ్ చేస్తే లీస్ట్ అంటే చాలా తక్కువ, లస్ట్ అంటే మితిమీరిన కోరిక, లస్ట్ అంటే ఎక్సెసివ్ డిజైర్ అంటాము. ఇక లాస్ట్ అంటే ఓడిపోవడం, LOST లాస్ట్ అంటే ఓడిపోవడం. ఈ ప్రొడక్ట్స్ చాలా కాలం పాటు ఉంటాయి అని చెప్పడానికి ఏమంటామని చెప్పండి, లాస్ట్. అయితే ఈ లాస్ట్కి ఇంకో మీనింగ్ కూడా వస్తుంది, చివర అన్న మీనింగ్ కూడా వస్తుంది, ఆఖరి అన్న మీనింగ్ కూడా వస్తుంది, ఆ మీనింగ్ వస్తుంది, ఈ మీనింగ్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని వొకాబులరీకి రెండు మూడు రకాల మీనింగ్స్ అనేవి ఉంటాయి కామన్గా అనమాట. దాని మీద వాడు క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్ చూద్దామా. ది యాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ దిస్ డాష్ కాస్ట్స్ అరౌండ్ అని కొంత అమౌంట్ ఇచ్చాడు. ఎక్స్ట్రాక్షన్ అనగానే మనకు అర్థమైపోయింది, మనం ఐరన్ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అవునా కదా. మనం భూమి నుంచి ఏం చేస్తాము, ఐరన్ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, రా మెటీరియల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్నే మనం ఓర్ అంటాము. ఓకేనా, ఐరన్ ఓర్ అంటాం కదా, అలా అనమాట. మిగిలిన ఆప్షన్స్ మీకు తెలిసినవే అనుకుంటున్నాను. ఆర్ అంటే లేకపోతే, అది కాకపోతే ఎయిదర్ ఆర్ అంటాం కదా, అలా అనమాట. ఇక ఈ OER ఏంటి, చూడడానికి చాలా కొత్తగా ఉంది అంటే మనం ఓవర్ అంటాం కదా, దాన్నే మనం OER అని కూడా షార్ట్కట్లో రాసుకోవచ్చు అనమాట. ఇక ఆర్క్ అంటే ఏంటో మీకు తెలుసు. నెక్స్ట్ చూద్దామా. ద కన్స్ట్రక్షన్, ఈ క్వశ్చన్లో వచ్చిన ఆప్షన్స్ అనేవి నిజం చెప్పాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్తగా చూడండి. ద కన్స్ట్రక్షన్ డాష్ వాజ్ ఫార్ ఫ్రమ్ హిస్ హోమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, కంటి చూపు, ఐ సైట్ అంటాం కదా, లేదా నేను స్పెక్టికల్స్ యూజ్ చేస్తున్నాను, ఐ సైట్ అంటాం. మరి ఆ సైట్కి వాడాల్సిన వర్డ్ ఏంటో చెప్పండి. ఐ సైట్కి మనం వాడాల్సిన వర్డ్ ఇది, ఐ సైట్కి వాడాల్సిన వర్డ్ ఇది. ఓకేనమ్మా. నేను ఒక భూమి కొన్నాను, ఒక ల్యాండ్ కొన్నాను, అప్పుడు ఏం కొన్నట్టు, ఈ సైట్ కొన్నట్టు. ఓకేనా, ఈ సైట్ కొన్నట్టు. నేను ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా ఎగ్జాంపుల్ లాగా చెప్పాను అనుకోండి, ఉదాహరణకి నాలెడ్జ్ అంటే అబ్దుల్ కలాం అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, అలా ఉదాహరణగా చెప్పడాన్ని ఏమంటామంటే సైట్ అంటాం. దేన్నైనా ఉదాహరణగా చెప్పడాన్ని ఏమంటాం, సైట్ అంటాం. ఇక CYTE సైట్ అంటే సెల్. మనకి బయాలజీలో హ్యూమన్ బాడీలో మనకి కణాలు ఉంటాయి కదా, సెల్స్ ఉంటాయి కదా, అలా అనమాట. లింఫోసైట్, మోనోసైట్ లాగా సైట్ అంటే మెచ్యూర్డ్ సెల్ అంటాం అనమాట. ఇప్పుడు ఏమడిగాడు, ద కన్స్ట్రక్షన్ డాష్, ఇదిగోండి ద కన్స్ట్రక్షన్ సైట్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హీ ప్లాన్డ్ ఏ వీక్ లాంగ్ డాష్ డౌన్ ద నైల్. ఎప్పుడైతే నైల్ అన్నాడో సముద్రంలో ప్రయాణం, ఒక రివర్లో, కాబట్టి మనం రివర్లో ప్రయాణాన్ని ఏమంటాము, క్రూజ్ అంటాం. CRUISEని ఏమంటాం మనం, క్రూజ్ అంటాం. క్రూజ్ అంటే సముద్రపు ప్రయాణం, వోయేజ్ అని కూడా అనొచ్చు అనమాట. మిగిలిన ఆప్షన్స్ కానీ చూసినట్టయితే థర్డ్ ఆప్షన్ చూడండి, క్రూ అంటే చాలా మంది జనాలు ఉంటే ఏమంటాం మనం, క్రూ అంటాం. క్రూ అంటే చాలా మంది జనాలు ఉంటే ఏమంటాము, క్రూ అంటాం. ఓకేనమ్మా. ఇక CRUSE క్రూజ్ అంటే ఒక బాటిల్ అనొచ్చు, లేకపోతే ఒక జార్, ఒక వెజల్ అని కూడా అనొచ్చు, ఒక వాటర్ బాటిల్ లాగా, లేదంటే జార్ లాగా. ఓకేనమ్మా. ఇక జనరల్గా క్రస్ అంటే హ్యూమన్ బాడీలో కింద భాగాన్ని, లేదా యానిమల్స్కి ఉన్న కింద భాగాన్ని క్రస్ అంటాము. రైట్ అన్న. సో క్రూజ్ అంటే ఏంటన్నా, మనం ఒక నదిలో కానీ చెరువులో, మన సముద్రంలో కానీ చేసే ప్రయాణాన్ని క్రూజ్ అంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వేర్ ఈజ్ మై డాష్ క్రైడ్ ద బోట్ మ్యాన్. అక్కడే మీకు ఆన్సర్ ఆల్మోస్ట్ అతను ఇచ్చేసాడు, ఎలాగో చెప్పనా. బోట్ మ్యాన్ అన్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, పడవను నడపడానికి మనం చేతిలో 2 కర్రలు పెట్టుకొని ఇలా వాటర్ని మనం వెనక్కి తోస్తే పడవ ముందుకు వెళ్తుంది. ఈ చేతిలో పెట్టుకునే కర్రల్ని ఏమంటాం తెలుసా అమ్మా, ఓర్ అంటాం. ఓర్ అంటే ద స్టిక్ యూజ్డ్ టు ట్రావెల్ ఇన్ ఏ బోట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ఇది ఇందాక చెప్పాను, గుర్తుందా. OVERనే మనం అలా అంటాము, ఇది మీ అందరికీ తెలుసు, ఎయిదర్ ఆర్ అంటాము. ఇక ఓట్. ఇప్పుడు కానీ మనం చూసినట్టయితే మనం OAR ఓర్, OAT ఓట్, ఈ 2 చాలా దగ్గరగా ఉన్నాయేంటి అన్న అనుమానం వస్తుంది. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. మనం స్టిక్స్ గురించి ఇందాక మాట్లాడాం, ఆ స్టిక్ గురించి మాట్లాడేటప్పుడు వి యూజ్ ద వర్డ్ ఓట్.
అదే మనం కానీ యానిమల్స్కి ఫర్ ఉంటుంది కదా, జూల్ అంటాం కదా, దాన్ని మనం ఓర్ అంటాము. రైట్ నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. బిఫోర్ ప్లానింగ్ ఏ ట్రిప్, ఒక ట్రిప్కి వెళ్ళే ముందు, కన్సిడరింగ్ ద డాష్ ఫర్ ద ట్రిప్ ఈస్ నెససరీ. మనం ఒక ఊరు వెళ్ళే ముందు దేన్ని కన్సిడర్ చేయాలి? చూడండి, ఫేర్, ఫేర్, ఫోర్, ఫియర్. ఇక్కడ ఫియర్ అనేది అవసరం లేని ఆప్షన్. ఒక ఊరు వెళ్ళే ముందు మనం ఏం చూస్తాము? ధరలు చూస్తాము, డబ్బులు ఎంత ఉన్నాయో చూస్తాము. ఫోర్ అంటే ముందు, ఫోర్ అంటాం కదా, ఫోర్ హెడ్ అంటాం, ఫోర్ అంటే ముందు. ఇక FARE, FAIR చూసారా? సో FAIR ఫెయిర్ అంటే అర్థం ఏంటంటే కరెక్ట్గా ఉండడం, నిజాయితీగా ఉండడం. అది కాదు. ఫేర్, ఫేర్ అంటే మీనింగ్ ఎలా వస్తుందమ్మా? మనీ అన్న మీనింగ్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హిస్ ఐస్ ఏమన్నాడు? క్వశ్చన్ చూడండి. హిస్ ఐస్ డాష్ అప్ విత్ ఫ్యాసినేషన్. హిస్ ఐస్ డాష్ అప్ విత్ ఫ్యాసినేషన్ when he saw his idol standing in front of him. His eyes dash up with fascination. అతని కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి అంటాం. వెలిగిపోవడాన్ని ఏమంటాం చెప్పండి? లిట్ అప్ అంటాం. ఓకేనా? వెలిగిపోవడాన్ని ఏమంటాం? లిట్ అప్ అంటాం. మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా మీకు బాగా తెలిసిన ఆప్షన్స్ అనుకుంటున్నాను. లైఫ్ అంటే జీవితం, అండ్ LIT లైట్ అంటే తక్కువ, లేదంటే డార్క్ అంటే మన డెన్స్కి ఆపోజిట్గా చెప్పచ్చు. LIGHT అనొచ్చు, కాకపోతే అది కాంతికి ఎక్కువ వాడతాము. LIT అంటే తక్కువ అంటాం, అంటే ఎక్కువ ఇంటెన్సిటీ కాకుండా తక్కువ ఇంటెన్సిటీ అంటాం. ఇక LYE లై అంటే ఆల్కలైన్ సొల్యూషన్ అంటాం. ఓకేనమ్మా? సో హిస్ ఐస్ లిట్ అప్, వెలిగిపోవడాన్ని, కాంతితో వెలిగిపోవడాన్ని ఏమంటామంటే LIT అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ నేషన్ ఈస్ డాష్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. ఇందాక వచ్చిన ఆప్షన్స్ ఇక్కడ కూడా వచ్చాయి. ఇందాక నేను ఒక చోట ఏమన్నాను? కరెక్ట్గా ఉండడం, నిజాయితీగా ఉండడం. అదే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. దిస్ నేషన్ ఈస్ ఫెయిర్. ఏమంటాము? దిస్ నేషన్ ఈస్ ఫెయిర్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. ప్రతి పౌరుడికి కూడా దేశం అనేది ఎలా ఉంటుంది? నిజాయితీగా ప్రవర్తిస్తుంది అంటాం మనం. మిగిలిన ఆప్షన్స్ కానీ తీసుకుంటే ఫీల్ అంటే ఫీల్ అవ్వడం, ఫేర్ అంటే ఇందాక చెప్పాను ధర, ఫర్ అంటే ఒంటి మీద ఉండే ఈ యొక్క జుట్టు. ఓకేమ్మా? నెక్స్ట్ చూడండి. డాష్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డిస్ట్రక్టివ్. ఏది అతి అయిపోయినా కూడా ఇబ్బంది, ఏది మరీ ఎక్కువ అయిపోయినా కూడా ఇబ్బంది అంటాం. మరి ఎక్కువ అంటే ఏంటో చెప్పండి? ఎక్సెస్. ఎక్కువ అంటే ఏంటో చెప్పండి? ఎక్సెస్. ఓకేనమ్మా? రిమైనింగ్ ఆప్షన్స్ చూడండి. యాక్సెస్ అంటే కలిసే దారి, నాకు అతని కలిసే యాక్సెస్ లేదు అంటాము. ఓకేనా? మా అంకుల్ చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు, నేను ఆయన్ని కలవడానికి నాకు యాక్సెస్ అంత త్వరగా దొరకదు అంటాం. యాక్సెస్ అంటే రూట్ అని చెప్పచ్చు, యాక్సెస్ అంటే పాత్ అని చెప్పచ్చు. ఇక యాక్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఈవెన్ స్పాటింగ్ ది ఎర్రర్లో కూడా నౌన్స్ అనే టాపిక్ మీద మనం రూల్స్ చెప్తాం, అక్కడ కూడా ఇది వస్తుంది. ఒక ఇమాజినరీ లైన్ని యాక్సిస్ అంటాం, ఇది సింగులర్. ఈ యాక్సిస్ అనే సింగులర్ నౌన్కి ప్లూరల్ నౌన్ ఏంటంటే ఇది, అది సింగులర్, ఇది ప్లూరల్. ఓకేనమ్మా? నెక్స్ట్, దీస్ ఆర్నమెంట్స్ ఆర్ కోటెడ్ విత్ గోల్డ్. నేను మీకు ఈరోజు ఈ వీడియో స్టార్టింగ్లో ఒక ఆప్షన్ దగ్గర అదే చెప్పాను. గోల్డ్ కోటింగ్ని ఏమంటామంటే గిల్డ్ అంటాము అని చెప్పాను. గోల్డ్ కోటింగ్ని ఏమంటామమ్మా? గోల్డ్ కోటింగ్ని ఏమంటామమ్మా? గిల్డ్ అంటామని చెప్పాను. ఓకేనమ్మా? గిల్డ్ అంటే క్లీన్ చేయడం అని చెప్పాను. జెల్ మీకు తెలుసు. గిల్డ్ అంటే ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీ అని కూడా చెప్పాను. రైట్ అమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8. ఇప్పుడు ఏమడిగారంటే 8 అన్న దానికి శబ్దం, సౌండ్ దేని దగ్గరగా ఉంది అన్నారు. చెప్పండి. 8 వెయిట్ సంబంధం లేదు. 8 8 ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? ఇక మిగిలినవన్నీ కూడా సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు చదవండి. హీ ఈజ్ ఎ గుడ్ సోల్. అతను చాలా మంచివాడు. ఆల్దో ద డాష్ ఆఫ్ హిస్ షూ ఈజ్ వార్న్ అవుట్. అతని షూ యొక్క కింద భాగం పూర్తిగా చిరిగిపోయింది. మరి షూ యొక్క కింద భాగాన్ని ఏమంటాం తెలుసా? సోల్ అంటాము. సోల్ అంటే షూ యొక్క కింద భాగాన్ని, SOLE. సోల్ అంటే షూ యొక్క కింద భాగాన్ని సోల్ అంటాము. ఓకేనమ్మా? సీల్ అంటే కవర్ చేయడం, కవర్. సాయిల్ అంటే మీకు తెలుసు మట్టి, ఇసుక.
సోల్డ్ అంటే దేని వస్తువుని అమ్మడాన్ని ఏమంటాం? సోల్డ్. ఇది సెల్కి పాస్ట్ టెన్స్ అనమాట. సో షూ యొక్క కింద భాగాన్ని ఏమంటామమ్మా? SOLE, సోల్ అంటాము. ఓకేనమ్మా? There was a big hole in the wall which they are trying to close. ఒక గోడ ఉంది, ఆ గోడ మీద చాలా పెద్ద కన్నం ఉంది. It took a dash day for them. వాళ్ళకి ఒక రోజు అంతా పట్టేసింది. It took a whole day for them అంటాం. ఏమంటాం? It took a whole day for them అంటాం. ఓకేనా? మిగిలినవన్నీ కూడా మీకు బాగా తెలిసిన ఆప్షన్సే కదా. చూడండి, హోల్డ్ అంటే పట్టుకోవడం, వేల్ సముద్రంలో ఉంటుంది వేల్, ఇక వైల్ అంటే ఆ సమయంలో అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే ఇక్కడ HOLE ఇచ్చారు, ఇక్కడ WHOLE. ఈ రెండు కూడా కన్ఫ్యూజ్డ్ వొకాబులరీలో మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్, I had to keep very dash when the photographer was taking my picture. ఫోటోగ్రాఫర్ నా ఫోటో తీసినప్పుడు నేను చాలా డాష్గా ఉండాల్సి వచ్చింది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీసినప్పుడు మనం ఎలా ఉంటాము? కదలకుండా ఉంటాం. కదలకుండా ఉండడాన్ని ఏమంటామంటే స్టిల్ అంటాం. ఇప్పటికి కూడా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అని అంటూ ఉంటాం అనమాట. కదలకుండా ఉంటాం. ఓకేనమ్మా? స్టిల్. అయితే స్టిల్ అనే దానికి ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. ఇంకా అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇంకా ఇప్పటికీ కూడా అంటాం. స్టిల్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్ అంటాం. అది ఆ మీనింగ్ కూడా వస్తుంది. మిగిలిన ఆప్షన్స్ చూద్దామా? చమ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. చమ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటాం. ష్రిల్ అంటే ఏంటంటే నొప్పితో అరవడం లేదా గట్టిగా శబ్దం చేయడాన్ని ష్రిల్ అంటాము. లిడ్ అంటే మూత. ప్రతి ఆప్షన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు అవి తెలియాలి. అవి రన్నింగ్ నోట్స్లో రాసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ వన్, ద సేల్స్ ఆఫ్ డాష్ డాష్ బై 20%. మీకు ధర పెరిగింది. దేని ధర పెరిగింది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోల్ ధర పెరగడం అనేది కాదు, పియర్ ధర పెరగడం కాదు, రోజెస్ ధర పెరిగింది. పైగా వ్యాలంటైన్స్ డే అని ఒక క్లూ కూడా ఇచ్చాడు కాబట్టి రోజెస్ ధర పెరిగింది. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఎలా వస్తుందంటే, సార్ రోజెస్ ధర పెరిగిందని అన్నారు, రోజెస్ మళ్ళీ ఇక్కడ రోజు ఎందుకు వచ్చిందంటే పెరగడాన్ని కూడా మనం రైజ్ అంటాము. ఆ రైజ్కి పాస్ట్ టెన్స్ ఏంటంటే రోజ్. మీకు వెర్బల్ ఫార్మ్స్ తెలుసు కదా, రైజ్, రోజ్, రైజన్ అంటాము. ఓకేనా? అందువల్ల ఏమైందంటే ఇక్కడ రోజెస్ ధర పెరిగిందని చెప్పడానికి మనం ఫస్ట్ ఆప్షన్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళు డైరెక్ట్గా హోమోనిమ్ అడిగారు. చూసేద్దామా? ఫ్లీ అన్న శబ్దం ఎక్కడుందో చెప్పండి. ఇవన్నీ కూడా చదివితే మీకు తెలిసిపోతుంది. ఫ్లీ అన్న శబ్దం దీనికి మాత్రమే ఉంది. ఓకేనమ్మా? ఫ్లీ అన్న శబ్దం దీనికి మాత్రమే ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ అయితే ఇస్తున్నాను. అదేంటో చెప్తాను. గాల్లో ఎగరడాన్ని ఫ్లై అంటాము, అది మీకు తెలుసు. మరి ఈ ఫ్లైకి పాస్ట్ టెన్స్ ఏంటంటే ఫ్లూ. మీకు వెర్బల్ ఫార్మ్స్ చెప్పాలంటే చూడండి, ఫ్లై అంటాము, ఫ్లైకి పాస్ట్ టెన్స్ ఏంటంటే ఫ్లూ, దానికి థర్డ్ ఫామ్ ఏంటంటే ఫ్లోన్. ఇది నేనే చెప్పేశాను. సో ఈ రెండు క్లియర్గా ఉన్నాయి. మరి ఇప్పుడు ఫ్లీస్ అంటే ఏంటి, అలాగే ఫ్లీ అంటే ఏంటి, అలాగే FLEA ఫ్లీ అంటే ఏంటి, ఈ మూడిటి మీనింగ్స్ ఏంటన్నవి మీరే ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టాలి. ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో పెడతారో చూద్దాం. ఇవి మీరు హోంవర్క్ లాగా స్టడీ చేయాలి. సరేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏమన్నారో చూడండి. వాట్ షీ డాష్ ఈస్ దట్ హీ ఈజ్ ఎ డాష్ పర్సన్. వాట్ షీ మెంట్ ఈస్ దట్ హీ ఈజ్ ఎ డాష్ పర్సన్, హీ ఈజ్ ఎ మీన్ పర్సన్. మెంట్ అంటే తన ఉద్దేశం ఏంటంటే అతను మంచివాడు కాదు. మంచివాడు కాకపోతే ఏమంటామంటే మీన్ అంటాము. హీఈస్ అ మీన్ పర్సన్. ఏమంటాము? హీఈస్ అ మీన్ పర్సన్. ఐ డోంట్ లైక్ మిస్టర్ జాన్ బికాస్ మిస్టర్ జాన్ ఈజ్ ఎ మీన్ పర్సన్ అంట. మీన్ పర్సన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే డిజానెస్ట్ పర్సన్, మంచితనం లేని వ్యక్తి అని కూడా అంటాము. హీఈస్ ఎ మీన్ పర్సన్ అంటాము. ఇక మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా తెలిసిన ఆప్షన్సే కదా. నెక్స్ట్ వొకాబులరీ, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ది అథారిటీస్ డాష్ ద అన్రిజిస్టర్డ్ కంపెనీస్. నేను మీకు ఇదే విషయాన్ని ఈ వీడియోలో ఈ పేపర్లో మొదట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, అక్కడ చెప్పాను. అన్రిజిస్టర్డ్ కంపెనీస్ని అథారిటీస్ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారు? అదుపులోకి తీసుకుంటారు, కంట్రోల్ చేస్తారు. మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సీ కాదు, సీ అంటే ఏంటి? చూడడం అన్న మీనింగ్ వస్తుంది. సీస్ అంటే సముద్రాలు అన్న మీనింగ్ వస్తుంది. ఇప్పుడు సీజ్ చేయడం అంటే ఏంటంటే కంట్రోల్ చేయడం, కంట్రోల్లోకి తీసేసుకోవడం. SEIZD అంటే కంట్రోల్లోకి తీసేసుకోవడం.
మరి సీజ్ అంటే స్టాప్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. సీజ్ అంటే స్టాప్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. జనరల్గా మనం ఏదైనా ఒక ఇల్లీగల్ ప్రొడక్ట్ని గవర్నమెంట్ చూస్తే ఏం చేస్తారు? కంట్రోల్లోకి తీసుకుంటారు, సీజ్ చేస్తారు. అదే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ద అథారిటీస్ డాష్ ద అన్రిజిస్టర్డ్ కంపెనీస్ అన్నప్పుడు గవర్నమెంట్ పూర్తిగా వాటిని కంట్రోల్లోకి తీసుకున్నారని చెప్తాము. అయితే మరో కోణంలో ఆపారు, ఆ కంపెనీస్ చేసే యాక్టివిటీస్ని ఆపారు అంటే అక్కడ కూడా సీజ్ అని చెప్పచ్చు. కాకపోతే యాక్టివిటీస్ అని లేదు కాబట్టి మనం కంట్రోల్లోకి తీసుకున్నారు, ఆ కంపెనీస్ని వీళ్ళు సీజ్ చేసేసారు అంటాం కదా, అప్పుడు మనం ఫస్ట్ ఆప్షనే యూస్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అలా మనం ఈ పేపర్లో చూసినట్టయితే చాలా అంటే చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ ఎంత ఇంపార్టెంట్, వొకాబులరీ అంతకంటే ఇంపార్టెంట్. ఆ వొకాబులరీలో మనకి ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్తో పాటు ఈ యొక్క హోమోఫోన్స్, హోమోనిమ్స్ లాంటివి కూడా వస్తుంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్లాస్లో నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ని కూడా రన్నింగ్ నోట్స్లో రాసుకుని స్టడీ చేయండి. నేను ఇందాక ఒక క్వశ్చన్ దగ్గర మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను, ఆ ఆన్సర్ని త్వరగా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అందరికీ కూడా ఈ క్లాస్లో చెప్పిన వొకాబులరీ, ఈ క్లాస్లో చెప్పిన ప్రీవియస్ వొకాబులరీ, ప్రీవియస్ క్వశ్చన్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్.